హలో అండి. ఈరోజు కలెక్షన్ వచ్చేప్పటికి బ్యూటిఫుల్ కలెక్షన్ ఇక బిట్స్ కట్ బిట్స్ ఏనండి ఇవి కూడా. బట్ ఇవేంటంటే ఆల్ టైప్ ఆఫ్ మిక్సింగ్ జిమ్మిచ్చు స్పేస్ సిల్క్ ఇట్లా డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్స్ ఉన్నాయి. మ్యాక్సిమం అన్ని సింగిల్ పీసెస్ ఉన్నాయండి. కొన్ని పీసెస్ మాత్రమే మిక్సింగ్ అంటే 2-3 పీసెస్ అట్లా ఉండొచ్చు. రిపీటెడ్ పీసెస్ చాలా తక్కువ ఉన్నాయి. ఎవరికైతే నచ్చితే స్క్రీన్ షాట్ సెండ్ చేయండి. నెంబర్స్ వైజ్ ఇచ్చాను. నాకు స్క్రీన్ షాట్ పెట్టకపోయినా పర్లేదు, జస్ట్ 2 మీటర్స్ బిట్స్ అని చెప్పి నాకు నెంబర్ పెట్టినా ఓకేనండి. మీకు ఏ బిట్ కావాలో అది ఫైనల్ చేసి జస్ట్ నెంబర్ సెండ్ చేయండి. అవైలబుల్ ఉందని అడగొద్దు. మీకు కన్ఫామ్ అనుకుంటే కనుక ఆర్డర్ తీసేసుకోమని చెప్పండి. ఓకే, ప్రైస్ వచ్చి జస్ట్ 80 రూపీస్. 2 మీటర్స్ బిట్స్ మీరు దుపట్టా పర్పస్ యూజ్ చేసుకోవచ్చు, కస్టమైజేషన్ పర్పస్ యూజ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి చూపిస్తాను. మోస్ట్ వాంటెడ్ లావెండర్ కలర్ ఓపెన్ చేస్తున్నాను. మంచి లావెండర్ షేడ్ అండి, ఎలా కనిపిస్తుందో కానీ. సింగిల్ బిట్టే వస్తుందండి, అంటే ఒకటే ముక్క, మొత్తం బారుగా ఒకటే ముక్క వస్తుంది మీకు. చక్కగా దుపట్టా పర్పస్ యూజ్ చేసుకోవచ్చు, ఆర్ ఏదైనా కస్టమైజేషన్ మీరు టాప్ స్టిచ్ చేయించుకోవచ్చు. లేదంటే ఎవరైనా కిడ్స్ ఉంటే చక్కగా కస్టమైజేషన్ పర్పస్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఓకే, నేను ఆల్రెడీ మీకు ప్రీవియస్ బిట్స్లో చూపించాను. 3 to 4 మీటర్ బిట్స్ తోటి చూపించాను కదా, అవి నేను కస్టమైజేషన్ చేయించాను. ఒక డ్రెస్ చాలా బాగుంది, చూపిస్తాను. ఫ్లోరల్స్లో నేను ప్రీవియస్ చూపించాను వీడియో. ఇదిగోండి ఒకటి బిట్ నేను కస్టమైజేషన్ చేయించాను, ఎంత బాగుందో చూడండి. చక్కగా ఒక మంచి రెడీమేడ్ టాప్ ఎలా ఉంటుందో అలా ఉంది. జస్ట్ నేను ఇట్లా మోడల్ చేయించాను, అంటే బార్డర్ని కట్ చేయించి ఇట్లాగా కింద ప్రిల్లాగా పెట్టించేసాను. చూడండి ఎంత నీట్గా ఉందో, జస్ట్ లైక్ రెడీమేడ్ లుక్ ఉంది. అండ్ ఇదిగోండి దీంతో నేను హెయిర్ బ్యాండ్ కూడా చేయించాను. ఓకే, ఈ టైప్ ఆఫ్ బిట్స్ మనకి ఇవి 3 to 4 మీటర్స్ బిట్స్లో వచ్చాయి. నెక్స్ట్ ప్రజెంట్ అయితే స్టాక్ 4 to 5 మీటర్స్ ఉన్నాయండి. మీరు కావాలంటే అవి శారీ పర్పస్ కూడా యూజ్ చేయొచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మంచి హై క్వాలిటీ మెటీరియల్ వస్తాయి. 4 to 5 మీటర్స్ ఏంటంటే మీరు ఒక చిన్న 1/2 మీటర్ బిట్ అలా తీసుకొని మీరు జాయింట్ వేసుకున్నారంటే జాయింట్ శారీలా కూడా యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వీడియో వస్తుందండి అది. ఇదిగోండి కస్టమైజేషన్ చేస్తే చూడండి ఎంత బాగుందో ఫ్రాక్. అవుట్లుక్ చూడండి, జస్ట్ ఒక 80 రూపీస్ బిట్. అది 80 రూపీస్ బిట్లో ఇది మంచి క్లాసీ ఫ్రాక్ అయిపోయిందనమాట. మీకు జస్ట్ లైనింగ్ తీసుకున్నాను నేను. దట్టు ఏంటంటే నేను క్రేప్ లైనింగ్ యూస్ చేశాను. క్రేప్ లైనింగ్ చాలా బాగుంటుంది క్వాలిటీ. జస్ట్ మీటర్ 50 రూపీస్లో వచ్చేస్తుంది మన క్రేప్ లైనింగ్. ఇంకా మీరు నార్మల్ సిల్క్ లైనింగ్ తీసుకున్నారంటే అది ఇంకా మీకు బిలోనే వస్తుంది. కాబట్టి చాలా తక్కువ ప్రైస్లో మీకు మంచి ఇట్లా కస్టమైజేషన్ ఫ్రాక్స్ అయిపోతాయి. అవే ఇవి కూడా మీరు అట్లానే ఏదైనా కస్టమైజేషన్ కావాలంటే పిల్లలకి ఫ్రాక్స్ అట్లా యూస్ చేయొచ్చు. ఇది నేను మా పెద్ద పాప కోసం డిజైన్ చేయించినటువంటి ఫ్రాక్ అండి. నాకైతే కలర్ కాంబినేషన్స్ అయితే చాలా నచ్చినాయి. ఫ్లోరల్స్ ఫుల్ ట్రెండింగ్లో ఉన్నాయి ప్రజెంట్. ఓకే, అండ్ ఇదిగోండి ఇక్కడ ఉన్నాయి, ఇదంతా బిట్స్ కలెక్షనే. మీకు ఇవన్నీ ఏంటంటే 5 మీటర్స్ అంటే ఒక 20-25 పాయింట్స్ అట్లాగా కొంచెం డిఫరెన్స్లో మీకు 5 మీటర్స్ ఉంటాయి. మీరు కస్టమైజేషన్ పర్పస్ యూజ్ చేయొచ్చు, లేదంటే శారీ పర్పస్ యూజ్ చేయొచ్చు. మంచి హై క్వాలిటీ ఫ్యాబ్రిక్ అండి. ఫ్యాబ్రిక్ ఎంత మెత్తగా స్మూత్గా అంటే అంత బాగుంది. నెక్స్ట్ వీడియో ఇస్తాను. ఇది ప్రజెంట్ ఈ కట్ బిట్స్ చూసేద్దాము. ఇవేంటంటే మీరు దుపట్టా పర్పస్ యూజ్ చేసుకో. ఇట్లా కస్టమైజేషన్ చేసుకునే దాంట్లో మీరు ఏదైనా మ్యాచింగ్ దుపట్టా కావాలన్నా, మీకు ఆల్రెడీ డ్రెస్సెస్కి చాలామంది మ్యాచింగ్ దుపట్టాస్ నన్ను అడుగుతుంటారు కదా, నెంబర్స్ వైజ్గా సెలెక్ట్ చేసుకోండి. అండ్ ఇది వచ్చేప్పటికి స్పేస్ సిల్క్ విత్ క్రష్ మోడల్ అండి. ఇది మంచి లావెండర్ షేడ్, బట్ లైట్గా కనిపిస్తుంది నాకైతే ఇక్కడ వీడియోలో. నెంబర్ వచ్చేప్పటికి ఆల్రెడీ ఇచ్చాను. జస్ట్ మూమెంట్. ఇదిగోండి ఇది వచ్చేప్పటికి నెంబర్ 36. ఏదో ర్యాండమ్గా ఒక పీస్ తీసాను కాబట్టి ఇది మధ్యలో వచ్చింది. డేట్ అండ్ ప్రైజ్ నెంబర్. ఇది వచ్చేప్పటికి 80 రూపీస్ ప్రైస్. ఇది నెంబరు, ఇది డేట్ అండి. జస్ట్ నెంబర్ చెప్పినా ఓకే. నాకు రిపీటెడ్ పీసెస్ ఉన్నాయా, 2 పీసెస్ సేమ్ ఉన్నాయని అడగొద్దండి. ఎందుకంటే నాకు కూడా ఇన్ని పీసెస్లో మీరే చెక్ చేసుకోండి. ఏదన్నా
నియర్ బై ఉంది అంటే మ్యాక్సిమం రిపీటెడ్ పీసెస్ లేవండి. చూడడానికి ఒకలా ఉంటాయి కానీ కొంచెం షేడ్స్ మారిపోతూ ఉంటాయి. రిపీటెడ్ పీస్ మ్యాక్సిమం ఉండవు. ఒకసారి నెంబర్ వైజ్గా నేను ఫాస్ట్గా చూపించేస్తాను. ఇంకా ఓపెన్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే 2 మీటర్స్ బిట్స్ చెప్పేశాను కాబట్టి క్లియర్గా. ఇదిగోండి, ఇప్పుడు ఇది ఉందంటే సేమ్ బిట్, బట్ లిటిల్ బిట్ ఆఫ్, ఇదిగోండి ఇక్కడ కనిపిస్తుంది కదా, కొంచెం షేడ్ డిఫరెంట్ ఉంది. అందుకోసం అని చెప్తున్నాను, రిపీటెడ్ పీసెస్ మ్యాక్సిమం ఉండవు. ఓకే, ఇక్కడ నెంబర్ వైజ్ స్టార్టింగ్ నెంబర్ నుంచే ఉంది కానీ ఓకే నెంబర్ 1 ఇదిగోండి, ఇక్కడ నుంచి చూయించేస్తాను. కలర్స్ చెక్ చేసుకోండి ఒకసారి. జిమ్మి చూస్ ఉన్నాయి మ్యాక్సిమము. జిమ్మి చూస్ ఫ్రాక్ స్టిచ్ చేస్తే చాలా బాగుంటుంది. ఈ జిమ్మిచూ ఫ్యాబ్రిక్స్ కూడా మనం కస్టమైజేషన్ చేస్తే చాలా బాగుంటుందండి లుక్. నేను ఒకటి ఆల్రెడీ చాలా మంత్స్ అయింది చేయించి, ప్రీవియస్ ఈ టైప్ ఆఫ్ బిట్స్ వచ్చినప్పుడు ఇది ఒకటి చేయించాను. చూడండి ఎంత బాగుంది, మంచి షైనింగ్ వస్తుంది. ఓకే, ఇక్కడ కూడా మనం మంచిగా క్రేప్ లైనింగ్స్ అట్లాంటివి యూస్ చేసుకుంటే మనకి కలర్ ఫేడ్ అవుట్ అవ్వకుండా ఉంటాయి. దట్టు నేను ఏంటంటే బాడీకి వేరే ఫ్యాబ్రిక్, సెల్ఫ్ కలర్ ఫ్యాబ్రిక్ యూస్ చేశాను విత్ డిజైన్. ఎందుకంటే మంచి మోడల్స్లో మనం పెట్టించేసుకోవచ్చు. హ్యాండ్స్ అనేవి చాలా బాగుంటాయి. సింపుల్ ప్రైజెస్లోనే మనకి మంచి ఫ్రాక్స్ ఇట్లా డిజైన్ అయిపోతాయి. చూడండి, ఇదిగోండి, ఇది వచ్చేప్పటికి జిమిచూ ఫ్యాబ్రిక్ తోటి చేసినటువంటి ఫ్రాక్. ఓకే, ఇట్లా మంచి కస్టమైజేషన్ చేసుకోవచ్చు, లేదంటే మీకు ఏదైనా మ్యాచింగ్ కావాలంటే దుప్పట్టాస్కి యూస్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ ఇక్కడ నెంబర్ వైజ్గా ఫాస్ట్ యూజ్ చేస్తానండి. ఎవరికి ఏది కావాలంటే స్క్రీన్ షాట్ సెండ్ చేయండి. ఇక్కడ ఎగ్జాక్ట్ కలర్స్ కనిపిస్తాయండి. మ్యాక్సిమం ఇంగ్లీష్ కలర్స్ పేస్టల్సే ఉంటాయి. ఇది వచ్చేప్పటికి ఒక టైప్ ఆఫ్ ఆలివ్ గ్రీన్ కలర్ దగ్గరలో ఉంది. ఇది వచ్చేప్పటికి నెంబర్ 1. ఎవరికైనా కావాలంటే ఇలాగ స్క్రీన్ షాట్ సెండ్ చేయండి, లేదంటే మీరు నెంబర్ సెండ్ చేసినా ఓకే. మిస్ ఆర్డర్ కూడా ఉంటాయండి, నెంబర్స్ ఒకసారి చెక్ చేసుకోండి. మంచి పింక్ కలర్, ఆనియన్ పింక్ కలర్ నెంబర్ 2. ఇది వచ్చేప్పటికి నెంబర్ 2. నెక్స్ట్ నెంబర్ 3 వచ్చేప్పటికి మెరూన్, డార్క్ మెరూన్ షేడ్ అండి. ఇది వచ్చేప్పటికి నెంబర్ 3. ఎవరికైనా నచ్చితే ఇలాగ స్క్రీన్ షాట్ సెండ్ చేయండి. నెక్స్ట్ నెంబర్ 7. ఇక్కడ ఇంక కలర్స్ చూడండి, కొంచెం ఇంగ్లీష్ కలర్సే వస్తాయి మ్యాక్సిమము. ఇది వచ్చేప్పటికి నెంబర్ 7. ఎవరికైనా నచ్చితే ఇలాగ స్క్రీన్ షాట్ సెండ్ చేయండి. నెక్స్ట్ నెంబర్ 8 క్రష్ వచ్చిందండి. 8 వచ్చేప్పటికి నెంబర్ 8. ఇది వచ్చేప్పటికి కలర్ అగైన్ క్రష్ నెంబర్ 9. ఇది వచ్చేప్పటికి నెంబర్ 9. నెక్స్ట్ నెంబర్ 10 డిజైనర్ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్. ఇది వచ్చేప్పటికి చూడండి, మీకు సెల్ఫ్లో డిజైన్ వస్తుంది. సెల్ఫ్లో మీకు ఇట్లాగా డిజైన్ వచ్చింది. ఇది వచ్చేప్పటికి నెంబర్ 10. కలర్ వచ్చేప్పటికి మీకు ఒక టైప్ ఆఫ్ బ్రింజాల్ కలర్, గ్రే కలర్ మిక్సింగ్ అయితే ఎలా ఉంటుందో అలా ఉంది. నెంబర్ 10. ఇది వచ్చేప్పటికి నెంబర్ 11 యాపిల్ గ్రీన్ కలర్. ఇది వచ్చే క్రష్ అగైన్ జిమ్మిచూలో క్రష్. జిమ్మిచూ కాదండి, ఇది స్పేస్ సిల్క్. స్పేస్ సిల్క్లో నెంబర్ 11 క్రష్ మోడల్. నెక్స్ట్ జిమ్మిచూ నెంబర్ 12. పిక్ ఎనీ 80 రూపీస్ ప్రైస్, పీచ్ కలర్. నెక్స్ట్ పికాక్ బ్లూ కలర్, చాలా బాగుంది. గ్రీన్ మిక్సింగ్ పికాక్ బ్లూ. నెంబర్ 6. ఇది వచ్చేప్పటికి నెంబర్ 6 స్పేస్ సిల్క్ బిట్ అండి. ఇది వచ్చేప్పటికి నెంబర్ 6. నెక్స్ట్ గోల్డ్ కలర్ నెంబర్ 5. నెక్స్ట్ హాఫ్ వైట్. హాఫ్ వైట్లో కూడా ఒక టైప్ ఆఫ్ షేడ్ ఇంగ్లీష్ కలర్ మిక్సింగ్ స్టైల్లో వచ్చింది. ఇది వచ్చేప్పటికి నెంబర్ 4. నెక్స్ట్ అగైన్ ప్రీవియస్ ఒకటి డిజైనర్ స్టైల్ చూపించాను కదా, ఇది ఒక టైప్ ఆఫ్ డిజైనర్ అండి. ఇక్కడ కనిపిస్తుంది చూడండి, సెల్ఫ్ డిజైన్ వచ్చింది. ఓకే, జిమ్మిచూలోనే డిజైనర్ ఫ్యాబ్రిక్ ఇది. ఇది వచ్చేప్పటికి నెంబర్ 13. నెక్స్ట్ నెంబర్ 14. జస్ట్ ఇలాగా స్క్రీన్ షాట్ సెండ్ చేయండి.
అగైన్ మళ్ళీ మ్యాచింగ్స్ అడగండి. మీరు ఏదైనా డ్రెస్సెస్ కానీ అలా ఉంటే నేను క్లియర్గా ఇట్లా కొంచెంసేపు చూపిస్తున్నాను కాబట్టి ఇలాగ స్క్రీన్ షాట్ తీసి మీరు చెక్ చేసుకోండి. ఎందుకంటే మళ్ళీ నేను ఇవన్నీ చెక్ చేసి ఇవ్వాలంటే నాకు కష్టం అవుతుంది, మ్యాచింగ్ అవుతుందా లేదా అని. లావెండర్ షేడ్ అండి. ఆల్రెడీ నేను ప్రీవియస్ ఒకటి ఓపెన్ చేసి చూపించాను కదా, ఆ టైప్ ఆఫ్ లావెండర్. ఇది వచ్చేప్పటికి నెంబర్ 15. నెక్స్ట్ ఇంకొన్ని చూద్దాము. నెంబర్ 16 గ్రీన్ కలర్, ఇంగ్లీష్ గ్రీన్ కలర్. నెక్స్ట్ పీచ్ కలర్ నెంబర్ 17, లైట్ గ్రీన్ కలర్ నెంబర్ 18. ఇది వచ్చేప్పటికి ఒక టైప్ ఆఫ్ లావెండర్ షేడ్ ఇది, బట్ ఎలా కనిపిస్తుందో కానీ లావెండర్స్లో ఇది ఒక మిక్సింగ్ అన్నమాట. నెంబర్ 19, నెంబర్ 20 మెరూన్ కలర్, సెల్ఫ్ డిజైన్ వచ్చిందండి ఇట్లాగా లైన్స్ లాగా. నెక్స్ట్ ఇది వచ్చేప్పటికి నెంబర్ 21, నెంబర్ 22. మీకు షైనింగ్లో డిఫరెన్స్ తెలుస్తుంది చూడండి. సేమ్ కలర్ కాంబినేషన్ ఒకటే కానీ ఇది కొంచెం బాగా షైనింగ్ ఉంది, కొంచెం అంత షైనింగ్ వద్దు అనుకున్న వాళ్ళు ఇలా తీసుకోవచ్చు. నెంబర్ 22. నెక్స్ట్ నెంబర్ 23. ఆల్రెడీ ఇది ఒక కలర్ వచ్చినట్టు ఉంది. 21 అండ్ 23 సేమ్ అనుకుంటా. ఎస్, ఇవి రెండు సేమ్ అండి బిట్స్. 21 అండ్ 23 సేమ్ బిట్స్ కావాలంటే చెక్ చేసుకోండి. నెక్స్ట్ వన్ 24. నెక్స్ట్ 25. నెక్స్ట్ 26. ఒక షిప్పింగ్లో మీరు 10 పీసెస్ వరకు తీసుకోవచ్చండి, ఎందుకంటే ఇవి చాలా లైట్ వెయిట్ ఉంటాయి కాబట్టి ఒక షిప్పింగ్లో మీకు 10 పీసెస్ వరకు వస్తాయి. నెక్స్ట్ వన్ 27. నెక్స్ట్ 28. అగైన్ గోల్డ్ కలర్ 29. 30 peach color. Next 31 lavender shade. 32 సూపర్ షైనింగ్ ఉంటాయండి ఇవి. ఫ్రాక్ స్టిచ్ చేసుకున్న దేనికైనా కస్టమైజేషన్ చాలా బాగుంటుంది, దుపట్టా పర్పస్ యూజ్ చేసుకోవచ్చు. 33 అగైన్ గోల్డ్ కలర్ రిపీటెడ్. 34 3 పీసెస్ వచ్చినట్టున్నాయి ఇప్పటికి. పింక్ కలర్, పీచ్ మిక్స్ పింక్ కలర్. 35 నాట్ ప్యూర్ బేబీ పింక్ కాదండి, పీచ్ మిక్స్ పింక్ కలర్. నెక్స్ట్ హాఫ్ వైట్లో 40. నెక్స్ట్ 39 క్రష్ మోడల్. నెక్స్ట్ వన్ 38. నెక్స్ట్ 37. ఇది కనిపించేదానికంటే చాలా డార్క్ ఉందండి, పీచ్ డార్క్ పీచ్ కలర్. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అగైన్ ఇది వచ్చేప్పటికి నెంబర్ 41. ఈరోజు వీడియో వచ్చేప్పటికి ఇంతవరకైనా మంచి కలర్ఫుల్ కలెక్షన్. ఎవరికైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. చిన్న చిన్న పిల్లలకి మంచిగా ఇట్లాగా కస్టమైజేషన్ ఫ్రాక్ స్టిచ్ చేసుకోవచ్చు. Okay, thanks for watching.